హెచ్సియు భూముల వేలం వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు విద్యార్థులు. దీంతో వారు ఆందోళనకు దిగారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచింది సిపిఐ పార్టీ. ఈ నేపథ్యంలోనే హెచ్సియు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అయితే ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైట్, భూముల అమ్మకంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. హెచ్సియును ముట్టడించడానికి బీజేవైఎం తోటి సిపిఎం నాయకులు వచ్చారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా వరుసగా అరెస్టులు చేసి పంపిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిన పరిస్థితి మనకి ఇక్కడ చూస్తే కనబడుతుంది. బీజేవైఎంతో పాటు అంటే బీజేవైఎం సంబంధించిన నాయకులు, అలాగే మరొక వైపు సిపిఎం కి సంబంధించిన నాయకులు వరుసగా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి పంపిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఒకసారి వాళ్ళు మాట్లాడదాం. వాళ్ళు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని అమ్మాలనేటటువంటి ఆలోచన చేస్తుంది. తక్షణం ఈ ఆలోచన వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే విద్యార్థుల మీద అనేక నిర్బంధ కేసులు పెట్టారు. భూముల్ని రక్షించాలి, వేలాన్ని ఆపాలి, ఈ యూనివర్సిటీకి కేటాయించాలి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్బంధకాలను ఆపాలి, అక్రమ అరెస్టులను ఆపాలి, అరెస్టు చేసిన విద్యార్థుల్ని వెంటనే విడుదల చేయాలి, దీన్ని విశ్వవిద్యాలయానికి కేటాయించాలి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎదురుగా బీజేవైఎం కి సంబంధించిన నాయకులను కూడా వరుసగా అరెస్టులు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. వాళ్ళంతా కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. హెచ్సియు దగ్గరికి వెళ్లి ఆ గేటు లోపలికి వెళ్లి తమ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం మాత్రం వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పంపిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ప్రస్తుతం ఇటు బీజేవైఎంతో పాటు సిపిఎం కి సంబంధించిన నాయకులను అరెస్టులు చేస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ప్రస్తుతం ఒకవైపు మరొక వైపు ఈ ప్రధానంగా హెచ్సియు ముట్టడికి వచ్చింది. హెచ్సియు భూములను కాపాడాలనేది ప్రస్తుతం వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ నుండి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి పంపిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ చూస్తే కనబడుతుంది. ప్రస్తుతం వాళ్ళతోటి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. బీజేవైఎం కి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటారు, ఏం చెప్పాలనుకున్నారు. ప్రధానంగా హెచ్సియుకి సంబంధించి ఈ భూముల వేలం ఏదైతే ఉందంటే భూములని వెంటనే ఆపేయాలి, హెచ్సియుకే భూములని కేటాయించాలనేది ప్రస్తుతం వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఒకవైపు మరొక వైపు ప్రస్తుతం మనం చూడొచ్చు, అందరినీ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరిని ముట్టడించడానికి వచ్చిన బీజేవైఎం సిపిఎం ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ నుండి ఈడ్చి పారేస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. హెచ్సియు ముట్టడికి వచ్చారు. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. ఉదయం నుండి కూడా చెప్తూ ఉన్నారు బీజేవైఎం కి సంబంధించిన వాళ్ళు, ఇటు సిపిఎం కి సంబంధించిన వాళ్ళు అరెస్ట్ చేయడానికి తాము ఇక్కడ అరెస్ట్ చేస్తారని తెలిసినప్పటి నుండి కూడా పోలీసులు ప్రస్తుతం ఇక్కడికి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ప్రస్తుతం పోలీసులు ఒక్కసారిగా మోహరించడం, ఎప్పుడైతే ముట్టడి వచ్చారో వెంటనే వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి పంపిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఏదైతే ప్రభుత్వం ఈ భూములను వేలాన్ని వేస్తుందో ఆ వేలాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ యొక్క భూముల వేలం అనేది అఘాయితము, అన్యాయం అని అడిగినందుకు ఈరోజు పోలీసు వ్యవస్థ అంతా కూడా మా మీద కక్ష పట్టినట్టు ఈరోజు కార్యకర్తలందరినీ కూడా ఈడ్చుకెళ్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మీడియాకు మేము ఏదైతే వాయిస్ ఇస్తామో ఆ వాయిస్ కూడా ప్రస్తుతం ముట్టడించడానికి వచ్చిన బీజేపీ సిపిఎం నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి పంపిస్తున్నారు పోలీసులు. రాకేష్ రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్. రైట్, యూనివర్సిటీ బంద్ కు పిలుపునిచ్చారు విద్యార్థి సంఘాల నేతలు. అక్కడ గేట్ ముందు బైఠాయించి వారు ఆందోళన చేస్తూ ఉన్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రేమ్, సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం హెచ్సియు గేట్ వద్ద చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదైతే ఈ యొక్క బీజేపీ తరఫున బీజేపీ ఏదైతే ఈ యొక్క విద్యార్థులంతా కూడా ఏబీవీకి సంబంధించిన విద్యార్థులంతా కూడా గేటు బయట వచ్చి నినాదాలు చేస్తున్న అటు ఏదైతే బయట నుంచి వీరు ప్రయత్నం చేసి బయటకు వచ్చి నినాదాలు చేసే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులంతా కూడా వీరిని మూకమ్మడిగా అరెస్ట్